ఈరోజు కూర సాయంత్రం రాత్రిపూట కూర అనమాట. చలిగా ఉంది కదా, బాగా చికెన్ తెచ్చాము. ఇదిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ అండి. ఇది కలుపుకోవాలి బాగా. ఉల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. కదా, పోయిందండి పచ్చివాసన, కమ్మటి వాసన వస్తుంది. ఇదిగోండి అల్లం, అల్లం ఇదిగోండి చికెన్ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇది కలుపుతాను. పసుపు ఉప్పు వేసి చికెన్ ఉడకనిస్తాను. తర్వాత ఇదిగో టమాటాలు పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసాను. 2 కాయలు కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని వేసుకుంటాను. మూత పెడదాం. టమాటా పచ్చిమిరపకాయలు వేసాను. కరివేపాకు కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. కొద్దిమేర లాస్ట్లో దింపినప్పుడు వేసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. మూత పెట్టి ఉడకబెడదామండి. ఇదిగోండి చికెన్లోకి బాదం పప్పు నానబెట్టి పెట్టుకున్నాను, అది వేస్తాను. ఆ పేస్ట్ వేస్తా. ఉల్లిపొందులు ఇవి మా ఇంట్లో ఉల్లిపాయలకు వచ్చినాయి, అవి కూడా వేస్తాను అనమాట. చికెన్లో బాగుంటుంది వేస్తే. చేపల పులుసులో కూడా ఉల్లిపొందులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి కారమును ధనియాల పౌడర్ వేసాను. అది ఉడుకుతుంది ఇంకా. ఉల్లిపొందులు కూడా వేస్తానండి. కమ్మటి వాసన వస్తుంది. అబ్బా ఇలా కమ్మటి వాసన వస్తుంది. మూత పెట్టేద్దాం, ఉడుకుదాం. ఇంకా దింపేసేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చికెన్ కర్రీ బాదం పప్పు పేస్ట్తో.